బయటవారి కత్తిగాట్లు, సొంతవారి వెన్నుపోట్లు, వీటి అన్నిటితో తల్లడిల్లిన రాష్ట్రం మనది. తల్లడిల్లిన రాష్ట్రం మనది. నేటికి కూడా స్వయం సహాయక బృందాల్లో చేరి స్వాలంబన కోసం సుమారు 90 లక్షల మంది అక్క చెల్లెమ్మలు సమరం చేస్తా ఉన్నారన్న చరిత్రలో ఎప్పుడూ కూడా లేని విధంగా చదువు కోసం వైద్యం కోసం వ్యవసాయం కోసం సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ అమలవుతా ఉన్నాయని ఈ ధోరణులన్నీ కూడా సమర్థించవచ్చా అని కూడా ఆలోచనలు చేయాలి.